యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్ ప్రాపర్. write a to sentence, వసంత, యువర్ వాయిస్ ఈజ్ నాట్ write ఆడిబుల్. to print sentence S to uppercase. S అనే ఒక వేరియబుల్లో ఒక సెంటెన్స్ తీసుకోవాలి సార్. దాంట్లో మనకి ఆ సెంటెన్స్ లో ఉన్న వర్డ్స్, ప్రతి ఒక్క వర్డ్ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ లో ప్రింట్ అవ్వాలి. The input line will be a single line containing a string representing the sentence. Input line అనేది సెంటెన్స్ హోల్ సెంటెన్స్ రిప్రజెంట్ చేసుకుంటూ ఒక సింగిల్ లో ఎస్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. The output should be a single line containing obtained by changing all letters of the first word in a string in a sentences to uppercase. అవుట్పుట్ లో మనకి ఎస్ అనే వేరియబుల్ లో ఉన్న సెంటెన్స్ లో ఉన్న ఫస్ట్ వర్డ్స్ అనేవి అప్పర్ కేస్ లో చేంజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి, చేంజ్ అయ్యి ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సెంటెన్స్ లో పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైవ్ వర్డ్స్ ఉన్నాయి. ఈ ఫైవ్ వర్డ్స్ the first word in the sentence python is a programming language. ఈ సెంటెన్స్ లో Yeah, ఫస్ట్ వర్డ్ I అనేది will పైథాన్. explain ఈ on it. పైథాన్ I'll leave. మనకి ఏమని చెప్పాడంటే గివెన్ ఏ సెంటెన్స్ ఎస్ అన్నాడు. అంటే ఎస్ అంటే దాని మీనింగ్ వేరేదని కాదు. నేను ఒక సెంటెన్స్ తీసుకోమన్నారు, ఆ సెంటెన్స్ ఎలా ఉండొచ్చు అంటే ఎస్ అనే రూపంలో ఉండొచ్చు అని దాని మీనింగ్ అనమాట. అంటే మనం ఒక సెంటెన్స్ తీసుకోవాలి, ఆ సెంటెన్స్ లోపల మనకి ఏంటంటే సెంటెన్స్ లోపల చాలా వర్డ్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనం ఏం చేయాలంటే అప్పర్ కేస్గా మార్చేసేసి దాన్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట రిమైనింగ్ వర్డ్స్తో పాటు. అలా ప్రింట్ చేయాలంటే మనం పైథాన్లో ఒక కోడ్ ఎలా రాస్తాం అనేది వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ గురించి చూద్దాం. నాకు ఇంకా తెలియలేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే పెయింట్లోకి వెళ్ళాను, నా దగ్గర ఏముందంటే నాకేమి ఇచ్చానంటే పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉందన్నమాట. పైథాన్ వెరీ ఈజీ అన్నమాట. ఎక్కడైతే స్పేస్ వస్తుందో ఆ స్పేస్కి వెనకాల ఉన్న లెటర్స్ని ఏమంటారంటే వర్డ్ అని పిలుస్తారు. అంటే మనం ఇలా బోలెడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కనుక ఒకే లైన్లో కనుక ఉన్నాయి అనుకోండి, దానిని ఏమంటారంటే సెంటెన్స్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, అంటే నాకు ఇలా ఒక సెంటెన్స్ అనేది ఇచ్చారు, ఆ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ అంట. మరి దీంట్లో ఫస్ట్ వర్డ్ ఏది? పైథాన్ అనేది ఫస్ట్ వర్డ్ కాబట్టి ఈ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వర్డ్ మొత్తం కూడా నాకు ఎలా కావాలి అంటే అప్పర్ కేస్లోకి మార్చుకోవాలంట. దీంట్లో ఫస్ట్ వర్డ్ ఏది? పైథాన్ కాబట్టి ఈ పైథాన్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్ని మనం ఏం చేయాలంటే ఆ లోయర్ కేస్లో ఉన్న ఆ వర్డ్ మొత్తాన్ని కూడా నాకు ఏం చేయాలంటే అప్పర్ కేస్లోకి మార్చుకోవాలి. అప్పర్ కేస్లోకి మార్చుకొని రిమైనింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోవాలంట. ఇలా పైథాన్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ మొత్తాన్ని నాకు ఏం కావాలంటే ఇలా అప్పర్ కేస్లోకి మార్చేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మొత్తం కూడా నాకు ఏం కావాలంటే ప్రింట్ అయిపోవాలంట. ఇలా ప్రింట్ అయిపోవాలంటే మనం పైథాన్లో ఒక కోడ్ ఎలా రాస్తారనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే ఇంటర్వ్యూస్లో వెళ్ళినప్పుడు నేను ఎసెంచర్ అనే డ్రైవ్ అప్లై చేసుకోమని చెప్పాను. ఆ ఎసెంచర్ అనే డ్రైవ్ లోపల మోస్ట్లీ అందరినీ కూడా ఏం చేశారంటే చాలా మందికి ఏం చేస్తారంటే ఫ్రెషర్స్కి ఇలాంటి టికెట్ అనేది ఒకటి అడిగారంట. సో మనం ఈ టికెట్ని ఎలా సాల్వ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేనేం చేద్దాము, ఈ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? వేర్ షుడ్ వి స్టార్ట్? ఇన్పుట్. మనం ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ని కనుక మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ని రీడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేసుకొని
దాని ఆధారంగా మనం ఏం చేయాలంటే ఎంటైర్ ద ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, దెన్ దీంట్లో ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూద్దాం అనమాట. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు, మీకు ఏదైనా ఒక సెంటెన్స్ అనేది ఇన్పుట్ అనే డబ్బాలో తీసుకోమన్నాడు. ఇన్పుట్ ఫార్మాట్ అంటే ఇన్పుట్ డబ్బాని ఓపెన్ చేసేసి దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే రాస్తున్నాం అనమాట. ఏమని రాస్తున్నాను, పైథాన్ ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, డన్. ఇలా రాస్తాను అనమాట. దీంట్లో నాకేం కావాలి నాన్న, ఇలా తీసుకున్నాక నాకేం చేయాలి వసంత, ఈ టికెట్కి మీనింగ్ పైథాన్ ఈజ్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాను. అంటే మనం ఏం చేయాలి దీంట్లో, కస్టమ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ లో వచ్చేటట్టు వేరియబుల్ లో డిక్లేర్ దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని అప్పర్ కేస్లోకి మార్చుకొని రాసుకోవాలన్నమాట. ఓకే, అలా చేయాలంటే ఫస్ట్ నేను నెగ్లెక్ట్ చేయాలంటే ఫస్ట్ నేను చేద్దాం, కస్టమ్ ఇన్పుట్లో నేను ఏదైతే ఇచ్చానో ఇన్పుట్ ఫార్మాట్లో, ఆ ఇన్పుట్ ఫార్మాట్లో ఇచ్చిన మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాం ప్రోగ్రాంలోకి మార్చుకుందాం. అలా మార్చుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ప్రోగ్రాంలోకి తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే ఏం చేస్తాం, ఇన్పుట్ కాఫన్ కనుక పెట్టామనుకో మనం ఏదైతే ఇన్పుట్ ఫార్మాట్లో రాసామో అదంతా కూడా వస్తుందన్నమాట. అంటే నాకు వచ్చేసింది. ఆ వచ్చిన వాల్యూ మొత్తాన్ని కూడా ఏం చేయాలి, అలానే వదిలేయకూడదు. ఏం చేయాలి, మనము ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలి, స్టోర్ చేయడం అనేది చేయాలి. అలా స్టోర్ చేయాలంటే ఏం చేస్తానంటే ఇలా సెంటెన్స్ అని ఒక వేరియబుల్ ఇచ్చేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ సెంటెన్స్ అని ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే సెంటెన్స్ అని ఏదైతే వేరియబుల్ ఉందో దాంట్లో నాకు ఏమైందంటే నా దగ్గర ఉన్న టెక్స్ట్ అంతా కూడా వెళ్ళి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. దీంట్లో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లో ఏంటి, నాకు పైథాన్ పాపులర్ లాంగ్వేజ్లో నాకేం కావాలి, పైథాన్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అంతా నాకు ఎలా ఉండాలి నాన్న వసంత, ఈ టెక్స్ట్ అంతా నాకు ఎలా ఉండాలి, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లో నాకేం కావాలి, పైథాన్ అనే వర్డ్ మాత్రమే నాకేం కావాలి అప్పర్ కేసులో ఉంది, రిమైనింగ్ అంతా లోయర్ కేసులో ఉండాలి. ఇలా చేయాలి అంటే మనం ఎలా చేస్తామని చూద్దామా. ఓకేదా, అలా చేయాలనుకోప్పుడు మనం ఏం చేస్తాం నాన్న వసంత, ఎలా రాస్తాం దీంట్లో పైథాన్ అనే వర్డ్ మాత్రమే తెచ్చుకోవాలి. ఇంకా ఎలా తెచ్చుకుంటాం, దీంట్లో నాకు ఇక్కడ నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఈ స్ట్రింగ్లో ఓన్లీ పైథాన్ అనేది మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేద్దాం, ఈ టెక్స్ట్ కనుక ఈ వర్క్ కనుక చేయాలంటే స్లైసింగ్ చేయాలంటే ఎలా చేస్తాం, వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రేసెస్, వేరియబుల్ నేమ్ ఇద్దాం, ఫస్ట్ వర్డ్ అని ఇద్దాం. ఓకే, ఫస్ట్ వర్డ్ ఈక్వల్ టు ఇచ్చేసాను. సెంటెన్స్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్ 0 ఎంత 6 అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగింది, 6 అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ వర్డ్ అని ఇచ్చాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. అంటే అప్పుడు నేను ఏం చేశానంటే నేను తీసుకున్న సెంటెన్స్లో ఉండి ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ రావడం జరుగుతుంది. ఈ వర్డ్ని మనం ఏం చేద్దాం అంటే అప్పర్ కేసులోకి మార్చేద్దాం. మనం అదే కదా చేయాలనుకుంటుంది, ఫస్ట్ దీన్ని అప్పర్ కేసులోకి మార్చేద్దాం. అలా మార్చేయాలంటే అప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ వర్డ్ అండర్స్కోర్ అప్పర్ అని రాసేసుకున్నాం. అంటే ఫస్ట్ వర్డ్ని అప్పర్ కేసులో కనుక మార్చాలంటే ఎలా మారుస్తాం, నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్లో ఉన్న కేసెస్ని మొత్తాన్ని గురించి అంటే అప్పర్ కేసులోకి మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలంటే అప్పుడు నేను ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత నేను ఏం చేయాలంటే అప్పర్ ఆఫ్ అని కనుక రాసామనుకో అప్పుడు నాకేమవుతుంది అంటే మనం తీసుకున్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకేమవుతుంది అంటే అప్పర్ కేసులోకి మారడం అనేది జరుగుతుంది. ఇలా రాసేసి ఒకసారి మనం ఏం చేద్దాం, కోడ్ ప్లే గ్రౌండ్ ప్రింట్ ఆఫ్ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన వేరియబుల్ నేమ్ ఇచ్చి చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. చూస్తే నాకేమైంది అంటే మనం తీసుకున్న పైథాన్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మొత్తం కూడా నాకేమైంది చూడు అప్పర్ కేసులోకి మారిపోయింది. ఓకే, అంటే నాకు అదంతా ఏందో తర్వాత చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇంకో అలా కూడా రాయొచ్చు అనమాట. ఏం చేశానంటే ఈ టెక్స్ట్ అంతా తీసాను. ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో ఈ టెక్స్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకొని ఇక్కడ టెస్టులు పెట్టాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ వర్డ్ అని ఇచ్చాను అనమాట. చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను, ఏం జరిగిందో చూద్దాం. ఓకే, పైథాన్ అనేది వచ్చేసింది. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, నా దగ్గర ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మొత్తం తెచ్చేసేసుకున్నాను.
ఆ తెచ్చేసుకొని ఆ వర్డ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే అప్పర్ కేస్లోకి మార్చాలంటే ఎలా మారుస్తారో నాకు అర్థమైంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? తర్వాత నేను ఏం చేశాను, ఫస్ట్ వర్డ్ వచ్చేసింది కదా, రిమైనింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామో చూద్దాం. రిమైనింగ్ వర్డ్స్ రిమైనింగ్ వర్డ్ ఈక్వల్ టు రిమైనింగ్ వర్డ్ తెచ్చుకోవాలనుకప్పుడు మనం ఏం చేయాలి, రిమైనింగ్ పార్ట్ కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు ఎలా తెచ్చుకుంటాం? సెంటెన్స్ ఆఫ్ 7:6 అండ్ సో ఆన్ అని ఇద్దాం. అని వచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని వచ్చేసేసి ఎక్కడికి వెళ్ళి రిమైనింగ్ వర్డ్ అని ఇచ్చాను. వచ్చేసి నేను ఏం చేస్తాను, రన్ చేస్తాను, ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే రిమైనింగ్ పార్ట్ వచ్చేసింది. ఫస్ట్ పార్ట్ నేను ఏం చేశాను, ఫస్ట్ వర్డ్ని అప్పర్ కేస్లోకి మార్చాను, రిమైనింగ్ పార్ట్ వచ్చేసింది. ఈ రెండింటిని కూడా ఏం చేద్దాం అంటే కలిపేద్దాం. అలా కలిపేయాలంటే ఏం చేస్తారు, కాన్కాటనేట్ అనేది చేస్తారు కదా. ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే కాన్కాటనేట్ చేసేద్దాం. అలా చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే అవుట్పుట్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే మనకు వచ్చిందో అది ప్లస్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే వచ్చిందో ఆ మొత్తాన్ని ఇచ్చేసేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అవుట్పుట్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. నా టెక్స్ట్ ఏదైతే ఉందో మనం తీసుకున్న లైన్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మాత్రం నాకు ఏమైందంటే మారిపోయి రావడం అనేది జరిగిపోయింది. అలానే నేను ఏం చేస్తాను అంటే కోడ్ అయిపోయింది అనుకున్నాను. అలా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి వేరు ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి కూడా మన కోడ్ ప్రాపర్గా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను. అలా నేను ఏం చేశానంటే మొరలి ఈజ్ ఏ ఇంటెలిజెంట్ బాయ్ అని పెట్టాను అనమాట. రాసేసి నేను ఏం చేస్తానంటే దీన్ని కూడా రన్ చేసి చూద్దాం. దాంట్లో ఫస్ట్ వర్డ్ ఏది మురళి కాబట్టి మురళి అనేది మారింది అప్పర్ కేసులోకి చూద్దాం. అప్పుడు ఏముంది, మురళి అనేది మొత్తం మారిపోయి నాకు ఏముందంటే రిమైనింగ్ అంతా వచ్చేసింది. ఓకే, నేను మనం చేసిన టికెట్ అనేది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. సరే నేను ఇక్కడికి వెళ్ళి ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెక్ చేద్దాం. ఏం చేద్దాం అనుకున్నానంటే రామ్ ఈజ్ ఏ నైస్ బాయ్ అని రాసుకున్నాను. అని రాసేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు నాకేం కావాలి, దీంట్లో ఫస్ట్ వర్డ్ ఏది రామ్ ఒక్కటి మాత్రం నాకేం కావాలి, అప్పర్ కేసులో ఉండాలి. వస్తుందో లేదో చూద్దాం అనుకున్నాను. అప్పుడు చూస్తే నాకేమైందంటే రామ్ అనేది వచ్చింది, ఈజ్ అనేది కూడా వచ్చేసింది. అంటే నాకేం కావాలి, మనం ఏదైతే సెంటెన్స్ తీసుకున్నామో ఆ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ మాత్రం నేను అప్పర్ కేసులోకి మార్చాలి అంటే ఎలా మారుస్తారంటే అన్నిటికీ మనం చేయాలి అంటే ఇలా రాస్తే ప్రాపర్ కోడ్ అయితే కాదనమాట. అంటే అప్పుడు మనం ఏం చేద్దాము, నేనేం చేస్తానంటే ఒక వర్డ్కి ఒక సెంటెన్స్కి నేను ఏం చేస్తానంటే అప్పర్ కేసులోకి మార్చాలంటే ఫస్ట్ వర్డ్ని ఎలా నాకు అర్థమైంది. మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఆ ప్రతి ఎగ్జాంపుల్కి కూడా నాకేం కావాలి, నా కోడ్ కనుక అప్లై అవ్వాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన ప్రోగ్రామ్ని కనుక రాయాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే లూప్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా అచీవ్ చేయాలంటే లూప్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేయాలన్నమాట. అలా యూజ్ చేయాలంటే నాకు బాగా వచ్చిన లూప్ పైథాన్లో మనకి 2 లూప్స్ ఉన్నాయి. వైల్ అని ఒక లూపు, ఫర్ అని ఒక లూప్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారు, వైల్ అయినా వాడతారు, ఎదర్ ఫర్ అన్న వాడతారు. ఎక్కువగా ఏం చేస్తారంటే ఫర్ లూప్ని యూజ్ చేయడం అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తారు. అందుకని మనం కూడా ఏం చేద్దాం, వీటికి పెట్టి ఫర్ అనే లూప్ ద్వారా ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే FOR ఫర్ అని రాసేసి దాని పక్కకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఏం చేద్దాము, మనం తీసుకున్న వార్డులో ఏం చేద్దాము, ఎక్కడైతే ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్ అయిపోయిన తర్వాత నాకేం కావాలంటే ఫస్ట్ వర్డ్ ఎక్కడైతే ఉందో ఆ వర్డ్ అయిపోయిన తర్వాత నాకేం కావాలంటే ఆ వర్డ్ ఫస్ట్ వర్డ్ అంటే దాని మీనింగ్ ఇది, ఎక్కడైతే స్పేస్ వస్తుందో ఆ స్పేస్కి బిఫోర్ ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఫస్ట్ వర్డ్గా కన్సిడర్ చేసి ప్రింట్ చేద్దాం అనుకున్నాను అప్పర్ కేసులోకి. అలా చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను, ఫర్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, లూప్ యొక్క సింటాక్స్ ఫర్ అని రాసి దాని పక్కన ఏం చేయాలి, క్యార్ అని రాసేసి ఇన్ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే సెంటెన్స్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నేను కిందకి వచ్చేసి నేను ఏం చేశానంటే మనం ఏం చేద్దాము, ఇక్కడ క్యాట్స్ అనేవి వస్తాయి కదా,
ఆ క్యార్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే ఉందో ఎప్పుడైతే నాకు స్పేస్ వస్తుందో ఆ స్పేస్ రాగానే నాకు ఏం కావాలంటే నా కోడ్ అంతా కూడా ఏం కావాలంటే ఆగిపోవాలన్నమాట. అప్పుడు నేనేం చేశాను, నా కోడ్ అంతా కూడా ఏం కావాలి, ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది ఆగిపోవాలి. ఎప్పుడైతే నాకు స్పేస్ వస్తుందో ఆ స్పేస్ వచ్చిందనుకో ఆ స్పేస్ బుక్ ఫోర్లో ఉన్న టెక్స్ట్ అంతా కూడా నాకు ఏంటిది ఫస్ట్ వర్డ్ అవుతుంది కదా, ఆ ఫస్ట్ వర్డ్ మాత్రమే అప్పర్గా మార్చాలంటే మనం ఏం చేస్తాం, ఫర్ అనే లూప్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తాం, కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ ఏం చేస్తామంటే మనం తీసుకున్న సెంటెన్స్లో ఉండి ఎప్పుడైతే ఫస్ట్ స్పేస్ వస్తుందో ఆ స్పేస్ రాగానే మనం ఏం చేయాలంటే మన లూప్ ఆగిపోవాలి అనేసి చెప్పాలన్నమాట. బ్రేక్ అని చెప్పేసి ఇస్తాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఆగిపోతుంది కాబట్టి ఆ స్పేస్ దగ్గర ఎన్నో క్యారెక్టర్ దగ్గర స్పేస్ అనేది ఆగిపోయింది అనేది కౌంట్ చేద్దాం. అలా కౌంట్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే ఇండెక్స్ నెంబర్ కదా, మనం ఏం చేద్దాం, ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఎంతైతే ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ అన్నిటికి కూడా ఏం మారుతుంది, ఫస్ట్ వర్డ్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంతో మనకి తెలియట్లేదు అనమాట. రిమైనింగ్ పార్ట్లో స్టార్ట్ ఇండెక్స్ ఏదో కనుక మనకి తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి వర్డ్ కూడా ప్రతి సెంటెన్స్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది కనుక ఇండెక్స్ నెంబర్ కనుక తెలుసుకున్నాం అనుకో ఆటోమేటిక్ ఎలాంటి టికెట్ ఏం చేయొచ్చు కదా. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఆ ఇండెక్స్ నెంబర్ కనుక తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అనే ఒక లిస్ట్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే సెంటెన్స్ పెట్టుకున్నాను. ఆ సెంటెన్సెస్ లోపల నాకు ఎక్కడైతే ఎంపీ స్ట్రింగ్ వచ్చిందో అప్పుడు వెంటనే నాకు ఏం కావాలి, లూప్ ఆగిపోవాలని చెప్పాను. ఆగిపోయిన తర్వాత ఏం చేద్దాం, ఎక్కడైతే లూప్ ఆగిపోయిందో ఆగిపోయేటప్పుడు దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంతో చూద్దాం అనమాట. అలా చూద్దామంటే అప్పుడు నేను ఏం చేసేసానంటే ఫస్ట్ అండర్స్కోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఫస్ట్ వాడి యొక్క స్పేస్ ఇండెక్స్ ఎంత అనేది చూద్దాం అనుకున్నాను. స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే ఇండెక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను అంటే 0 అని తీసుకున్నాను. ఎక్కడైతే లూప్ ఆగిపోయిందో ఆ లూప్ ఆగిపోయినప్పుడు దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాను కదా, అందుకోసం నేను ఏం చేశానంటే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ఏం చేశానంటే +=1 అని పెట్టాను. అంటే ఫర్ లూప్ అనేది రన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలా రన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం జరిగింది, నాకు ఈ లూప్ రన్ అవుతా ఉందనుకో దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ టీ వచ్చింది. టీలో స్పేస్ ఉందా, లేదు కాబట్టి కోడ్ రన్ అయింది. ఎప్పుడైతే కోడ్ రన్ అయిందో దాని యొక్క ఫస్ట్ క్యారెక్టర్ ఎంతంటే ఇండెక్స్ నెంబర్ 1 అయిపోయింది. 2, 3, 4, 5, 6 అలా స్పేస్ అనేది ఎక్కడైతే వస్తుందో ఆ ఇండెక్స్ నెంబర్ ఎంత అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్లో స్టార్టింగ్లో ఏం చేస్తానంటే 0 పెట్టుకున్నాను. లూప్ ఎప్పుడైతే స్పేస్ వస్తుందో ఆ స్పేస్ వచ్చేదాకా ఒక్కొక్క క్యారెక్టర్ని ఏం చేసుకున్నాను అంటే కౌంట్ చేసుకున్నాను. ఎలా అంటే నాకు ఫస్ట్ వర్డ్ ఏదో చెప్పాలి అనుకోప్పుడు నేనేం చేసేసాను, దీంట్లో టీ అనేది ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్, ఫోర్త్ క్యారెక్టర్, ఫిఫ్త్ క్యారెక్టర్, సిక్స్త్ క్యారెక్టర్. 6 అయిపోయినాకే కదా నాకు స్పేస్ వచ్చింది. అంటే మనం తీసుకున్న సెంటెన్సెస్లో ఫస్ట్ వర్డ్ ఎక్కడుంది, సిక్స్త్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాని ముందర కాకుండా టెక్స్ట్ అంతా కూడా నాకు ఏంటిది ఫస్ట్ వర్డ్ అని నాకు తెలిసింది కాబట్టి అలానే మనం ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫర్ అనే లూప్ రాసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము, క్యార్ అనేది ఈక్వల్ టు మనం ఏం చేసేసామంటే ఎంటీ స్ట్రింగ్ కనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఎంటీ స్ట్రింగ్ రాగానే నాకు ఏమవుతుందంటే లూప్ అనేది రన్ అవ్వడం ఆగిపోయింది. ఆ తర్వాత నాకు ఇండెక్స్ నెంబర్ ఎంతో రాసుకున్నాను. ఆ ఇండెక్స్ నెంబర్ని తీసుకొచ్చి నేను ఏం చేసేసానంటే ఈ ఫస్ట్ వార్డ్ కాడికి తీసుకెళ్ళి ప్లేస్ చేసాను అనమాట. ఇక్కడ పెట్టుకున్నాను. నాకు ఇండెక్స్ నెంబర్ 6 తీసేసి ప్రతి కార్డుకి కూడా నాకు ఏం కావాలంటే ఈ కోడ్ రన్ అవ్వాలి అంటే నేను ఏం చేశాను, ఇండెక్స్ నెంబర్ ఇక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ ఆ 6 అనే నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ నెంబర్ తీసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే స్పేస్ ఇండెక్స్ అని పెట్టేసాను అనమాట. పెట్టేసి నేనేం చేశాను, రన్ చేశాను. రన్ చేస్తే నాకు ఏమైందంటే మనం ఎలాంటి టాస్క్ తీసుకున్నా కానీ దాంట్లో ఏమవుతుందంటే ఆ సెంటెన్సెస్ లోపల ఏమవుతుందంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మాత్రమే నాకు ఏమవుతుందంటే అప్పర్ కేసులో రావడం అనేది జరుగుతుంది. ఈ టికెట్ని కనుక ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మాత్రమే అప్పర్ కేసులో కనుక మనం మార్చాలంటే పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తామంటే యూటిల్ చేయడం చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే ఓకే. అలానే మనం ఏం చేద్దాం అంటే ఈరోజు సెషన్లోకి వెళ్తాం. ఈరోజు సెషన్ రిమైనింగ్ 40 మినిట్స్. ఆ రిమైనింగ్ 40 మినిట్స్ ఒకసారి చూద్దాం. ఈరోజు సెషన్ మనం ఏం చేస్తున్నాం అంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసాము,
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం ఏం చేస్తామంటే నేర్చుకోవాలని చేస్తామన్నమాట. ఆ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ కనుక మనం నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే దీన్ని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారు. ఈ లూప్స్ అంటే ఏం చేస్తాము ఒక బ్లూ ప్రింట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ యొక్క రియల్ టైం ఆబ్జెక్ట్ ఎంటిటీని మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక బ్లూ ప్రింట్ అనే దాన్ని యూజ్ చేసేసి ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తాం. అంటే రియల్ వరల్డ్ సినారియోలో ఉన్న ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక క్రియేట్ చేయాలనుకో దానికోసం మనం ఏం చేస్తామంటే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేస్తాం. దాంట్లో మనం ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాము? ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అలానే ఇంకోటి ఏం నేర్చుకున్నాం అంటే క్లాస్ అంటే ఏంటిది, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు, క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం నేర్చుకున్నాం. అలానే మనం ఇంకా ఏం నేర్చుకున్నాము? కన్స్ట్రక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, అలానే కన్స్ట్రక్టర్స్లో ఉన్న బోల్డ్ రకాల డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారు, అలానే మనం ఏం చేస్తామంటే డిస్ట్రక్టర్స్ అనే వాటిని ఎలా క్రియేట్ చేస్తారు అనే వాటి గురించి ఇంకా బోలెడు వాటి గురించి మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా నేర్చుకోవడం అనేది జరిగింది. అలానే మనం ఇంకొకటి ఏం నేర్చుకున్నాము? ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ వాడాలంటే దేన్ని యూజ్ చేస్తామని చెప్పాము? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఊప్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అలా ఊప్స్ అనే కాన్సెప్ట్ వాడాలంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఊప్స్లో ఇన్హెరిటెన్స్ అనేసి, ఎన్క్యాప్సులేషన్ అనేసి, ఎబిలిటీ అనేసి, పాలిమార్ఫిజం అనేసి మనకి ఏముంటాయంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఒక రియల్ టైం ఆబ్జెక్ట్ని కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిదంటే ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏమని నేర్చుకున్నాము? ఏదైనా ఒక పేరెంట్కి ఉన్న లక్షణాలు చైల్డ్కి కనుక మనం ఏం చేసామంటే ఆ ఇన్హెరిట్ కనుక చేసేసామనుకో దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పాం. అంటే పేరెంట్కి ఉన్న పోలికల్ని చైల్డ్కి కూడా మనం అప్లై చేయడానికి మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా చేయాలి అంటే మనకి ఇన్హెరిటెన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయంటే 5 రకాలు ఉన్నాయన్నమాట పైథాన్లో మనకి. ఒకటి ఏంటిదంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేసి, రెండో దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని, మూడో దాన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేసి, నాలుగో దాన్ని ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అనేసి, ఐదో దాన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేసి ఇలా మనకి ఏమున్నాయి అంటే పైథాన్లో బోలెడు రకాల ఇన్హెరిటెన్సెస్ అనే ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. వాటిలో మనం ఏం నేర్చుకున్నాము? ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నాం? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం నేర్చుకున్నాము? ఏదైనా ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ గనక మనం ఏం చేసామంటే ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ గనక ఇన్హెరిట్ చేయడానికి ఏం చేస్తారంటే దీన్ని ఏమంటారంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పాం. అలా సింగిల్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఆబ్జెక్ట్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకోండి దానిలో ఉండే ప్రాపర్టీస్ ఎలా అప్లై అవుతాయి అని అన్నీ కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. మరొక దాని గురించి ఇంకోటి ఏం నేర్చుకున్నామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో కానీ లేకపోతే జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో కానీ ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు యూజ్ చేయరు అనేసి మనం నేర్చుకున్నాం. అదే పైథాన్లో అయితే ఏం చేస్తామంటే మనము ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీని కూడా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తామనేది మనం నేర్చుకున్నాం. దీంట్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం నేర్చుకున్నాము? ఒక మనకి ఏముంటాయి అంటే మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఆ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్లో ఉన్న ప్రాపర్టీస్ని మనం ఏం చేస్తామంటే సింగిల్ చైల్డ్ అంటే ఒక చైల్డ్కి కనుక మనం ఏం చేస్తామంటే ఇన్హెరిట్ కనుక చెయ్యాలి అనుకో ఎలా చేస్తామనే దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఒక మల్టిపుల్ పేరెంట్స్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్కి ఇన్హెరిట్ చేయడాన్ని మనం ఏమంటారంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారని చెప్పుకున్నాం అనమాట. దీన్ని కూడా ఎలా అప్లై చేస్తామనేది మనం నేర్చుకున్నాం అనమాట. అలానే మరొక కాన్సెప్ట్ కూడా ఉంది మనకి పైథాన్లో. అదేంటిదంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఎప్పుడైనా సరే మన ఇంటికాడ స్థలాలు కనుక ఉన్నాయి అనుకోండి, ఆస్తులు కనుక ఉన్నాయి అనుకోండి, మన తాత ఆస్తి ఎవరికి వస్తుంది? మన నాన్నకు వస్తుంది. మన నాన్న ఆస్తి ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. మన ఆస్తి ఎవరికి వస్తుంది? మన పిల్లలకు వస్తుంది కదా. వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు. మన తాతల ఆస్తులు ఏం చేస్తాయి? ఏం చేయకుండానే మనకి ఏం చేస్తాయి?
మన తాత ఆస్తి మొత్తం కూడా ఏమవుతుందంటే అతని కష్టార్జితం మొత్తం కూడా అతని కొడుకు వస్తుంది. ఆ కొడుకు ఆస్తి ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. ఆ మన ఆస్తి ఎవరికి వెళ్తాయి? మన పిల్లలకి వెళ్తాయి. ఇలా గనక వెళ్తా ఉన్నాయి అనుకోండి ప్రాపర్టీస్, వాటిని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే మనకి ఏంటిది అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి పేరెంట్ క్లాస్ అని ఒకటి, చైల్డ్ క్లాస్ అని ఒకటి, గ్రాండ్ చైల్డ్ క్లాస్ అని ఒకటి ఉంటాయి అనమాట. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్కి రావడం, చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ ఓన్లీ నాకేం కావాలి అంటే గ్రాండ్ చైల్డ్కి కనుక అప్లై అవ్వాలి అనుకో, ఇలా అప్లై చేయడాన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారనేసి మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొకటి ఏం నేర్చుకున్నాం? హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాం. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది? ఒక పేరెంట్ ఉండి మల్టిపుల్ చైల్డ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అంటే ఒక పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ కూడా మనం ఏం చేసేసామంటే వాటికి గనక ఇన్హెరిట్ గనక చెయ్యాలి అనుకో, ఇలా చేయడాన్ని ఏమంటారంటే హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారనేసి మనం నేర్చుకున్నాం. దీన్ని కూడా మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చేసుకున్నాం. అలానే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం. అదే ఏంటిదంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ని, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని, హైరారికల్ ఇన్హెరిటెన్స్ని, ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మనం ఏం చేసామంటే ఒకే క్లాస్ కనుక వీటన్నిటిని కనుక అప్లై చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారనేసి మనం నేర్చుకున్నాం. ఇలా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో ఇలా బోల్డ్ అండ్ కాన్సెప్ట్ గురించి మనం కంప్లీట్ చేసేసుకున్నాం. రైట్ నో టుడే అవర్ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎన్క్యాప్సులేషన్ అంటారనమాట. అంటే ఈ ఎన్క్యాప్సులేషన్ అనే మరొక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తున్నాం అంటే డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా సరే మనం ఏం చేస్తామంటే ఈ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిది అనేది మనల్ని ఎక్కువగా అడగడం అనేది చేస్తారు. ఈ ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమంటారంటే ప్రాసెస్ ఆఫ్ wrapping code and data together into a single unit. అంటే మనం ఏం చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఇక్కడే మీకు కనపడుతుంది అనమాట. క్యాప్సల్ అని వస్తుంది కదా. క్యాప్సల్ అంటే ఏంటిది? మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఆ క్యాప్సల్స్ అనేవి కనపడుతున్నాయా? ఆ క్యాప్సల్స్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అంటే క్యాప్సల్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు అనమాట. మన ఇంటి దగ్గర ఏముంటాయి అంటే బోల్డ్ అనే జ్వరము ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తాం? క్యాప్సల్స్ అనేవి వేసుకుంటాం కదా. అలాంటి క్యాప్సల్స్ని కనుక బాగా అబ్జర్వ్ చేసేసామనుకోండి, అక్కడ మనకి ఏమున్నాయి అంటే ఈ స్క్రీన్ మీద కనుక మీరు చూసారంటే ఇక్కడ మీకు ఏం కనపడుతున్నాయి? బోల్డ్ అన్ని క్యాప్సల్స్ అనేవి కనపడుతున్నాయి. ఆ క్యాప్సల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయినాయా? ఆ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయినాయా? అవ్వలేదు. అన్నీ కూడా క్యాప్సల్సే. ఆ క్యాప్సల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? ప్రతి క్యాప్సల్ ఏమైంది? అన్ని క్యాప్సల్స్ అయినా కానీ ఏమైనాయి? ప్రతి క్యాప్సల్ కూడా నాకు ఎలా ఉంది? సపరేట్గా ఉంది. అలా సపరేట్గా ఉండేటప్పుడు దాంట్లో ఏమైంది? ఒక క్యాప్సల్ని కనుక తీసుకున్నానుకో, ఆ క్యాప్సల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో చూడండి, ఆ క్యాప్సల్లో ఉన్న మందు ఏదైతే ఉందో ఆ మందులన్నీ కూడా ఎలా ఉన్నాయి? అన్నీ కలిసిపోయి ఉన్నాయా? కాదు. ప్రతి మందు కూడా ఎలా ఉంది? దాంట్లో ఉన్న ఒక్కొక్క బాల్లో ఏమైంది? అన్నీ సపరేట్గా ఉన్నాయి అనమాట. వాటన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఒక యూనిట్ అంటే ఒక క్యాప్సూల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ ఒక క్యాప్సూల్లోనే ఏం చేసాము? బోలెడన్ని పీసెస్ని మొత్తాన్ని కూడా ఏం చేసేసాము? ఒకే దానిలో పెట్టామన్నమాట. ఆ పీసెస్ అన్నీ కూడా ఏమైనాయి? వేరొక దాని ట్యాబ్లెట్తో కలిసిపోయినాయా? కలవలేదన్నమాట. అంటే ఒక ట్యాబ్లెట్ లోపల అక్కడ ఉన్న పీసెస్ని ఏమనుకుంటున్నా అంటే కోడ్లు అనుకున్నాను. అంటే ఒక యూనిట్ లోపల బోలెడన్ని కోడ్స్ని కనుక మనం ఏం చేసేసామంటే ర్యాప్ చేయడం. అన్నిటిని గ్రూప్గా పెట్టాలి అంటే ఏమంటారు అనేసి మనం నేర్చుకున్న ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలో వ్రాపింగ్ అంటారని చెప్పాను కదా. వ్రాపింగ్ అంటే గ్రూపింగ్ చేయడం అని చెప్పాను కదా. అంటే ఒక క్యాప్సూల్ లోపల ఏం చేశాను? బోలెడన్ని మూలికలను ఏం చేస్తాను అంటే అన్నిటిని కలిపేసేసి ఇలా పెట్టాను కాబట్టి దీనిని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ అనేది ఏముంటుందంటే ఆ కోడ్ లోపల ఏముంటుంది? ఒక డేటా అనేది ఉంటుంది. అంటే మన దగ్గర ఏముంటుందంటే డేటా అనేది ఉంటుంది. ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేసేసామంటే ఒక క్యాప్సూల్లోనే మనం ఏం చేసేసామంటే స్టోర్ చేసేసామనుకో, మన దగ్గర ఒక టైప్ ఆఫ్ కోడ్ అంటే దట్ మీన్స్ మన దగ్గర ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేసేసాము? ఒకే యూనిట్లో కనుక మనం స్టోర్ చేసేసామనుకో, అలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు అనమాట. అంటే వ్రాపింగ్ ద కోడ్
అంటే ఒక సింగిల్ యూనిట్లోనే మనం ఏం చేసేసామంటే డేటా మొత్తాన్ని కూడా ఏం చేసాము, మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఇలా ట్యాబ్లెట్ అయితే యూనిట్స్ అంటారు. మన దగ్గర ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసాము, ఒక్కొక్క కాన్సెప్ట్లో ఏ కాన్సెప్ట్ అయితే మనకు అవసరమైందో ఆ కాన్సెప్ట్కి మాత్రమే మనం ఏం చేసామంటే ఆ కోడ్ని స్టోరేజ్ కనుక చేసేసామనుకోండి, అలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అంటారన్నమాట. అంటే ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఏం చేస్తామంటే ప్రివెంట్ యాక్సిడెన్షియల్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద డేటా. మనం ఏదైనా డేటాలో మోడిఫికేషన్స్ కనుక చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ డేటాని మాత్రమే మనం కనుక ఏం చేస్తామంటే మోడిఫై చేయడానికి కనుక యూజ్ చేసేసామనుకోండి, అలా యూజ్ చేయడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. ఎలా ఏంది అనేది తర్వాత చెప్తున్నాం. ఈ ఎన్క్యాప్సులేషన్లో మనకి ఏముంటుందంటే ఈ ఎన్క్యాప్సులేషన్లో మనకి యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ని మనం యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని మోడిఫై చేయడం అనేది చేస్తారనమాట. అలా ఈ యాక్సెస్ మోడిఫైయర్స్లో డేటాని ఎలా మోడిఫై చేస్తారనే దాని గురించి చూద్దాం. మనకు బేసికల్గా మనకి ఎన్క్యాప్సులేషన్లో ఏముంటాయి అంటే 3 రకాల డేటా మోడిఫైయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే పబ్లిక్ అని, మరొక దాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అనేసి, మరొక దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అని పిలుస్తారనమాట. అంటే పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకొని వచ్చేద్దాం. అంటే దట్ మీన్స్ ఏంటంటే నా దగ్గర మన ఇంట్లో ఏమున్నాయంటే నా దగ్గర బోల్డెన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట. అంటే మన ఇంటికాడ మా వసంత వాళ్ళ ఇంట్లో ఏమున్నాయంటే నెంబర్ ఆఫ్ వాళ్ళది ఏంటిదంటే ఒక మెడికల్ షాప్ అనమాట. ఆ మెడికల్ షాప్లో ఏమున్నాయంటే బోల్డెన్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. బోల్డెన్ మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళ షాప్లో ఏమున్నాయంటే బోల్డెన్ మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఆ మెడిసిన్స్ అన్నిటిని కూడా ఎలా చేశారు, ఆ మెడిసిన్స్ అన్నిటిని కూడా ఏం చేసాము, ఒక డబ్బాలోకి ఏం చేసాము, ఏదైతే తలనొప్పిలో ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చేసి ఏం చేసింది, ఒక డబ్బాలోనే స్టోర్ చేసేసాం. అలానే ఈసారి ఏం చేసాము, స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా ఏం చేసాము, ఒక డబ్బాలోనే స్టోర్ చేసాం. అంటే మన దగ్గర ఈ స్టోర్ చేసే దాన్ని ఏమంటారు డేటా. మన దగ్గర ఏదైతే డేటా ఉందో, దేనికి సంబంధించిన డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఒక సపరేట్ యూనిట్ క్రియేట్ చేసి దానిలో మాత్రమే మనం స్టోర్ చేసేసామనుకోండి. అలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏం చేస్తామంటే అన్నిటికీ ఇవ్వకుండా ఏం చేస్తామంటే పర్టికులర్గా దేనికి మాత్రమే అవసరం అవుతుందో దానిలో మాత్రమే మనం ఏం చేసామంటే స్టోర్ చేసేసామనుకోండి. అలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తాను అనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వసంత అనే అమ్మాయి ఉంది. వసంత అనే అమ్మాయి ఏమైందంటే వాళ్ళ కాలేజీలోకి వెళ్ళింది. వాళ్ళ కాలేజీలో ఏం జరుగుతుందంటే ఫైనల్ ఇయర్ సెమ్ అనేది జరుగుతుంది. అలా సెమ్ జరుగుతున్నప్పుడు ఏమైందంటే ఈ అమ్మాయి వెళ్ళేసేసి ఏం జరిగిందంటే ఆ క్లాస్లోకి వెళ్ళేసేసి నీట్గా ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న బోర్డు మీద ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తం నోట్స్లో రాసుకుంటా ఉందన్నమాట. వెంటనే ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఇంటికి వస్తూ ఉంటే వెంటనే ఒక ఫ్రెండ్ అనమాట, వేరే కాలేజీలో చదివే అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేసి వస్తుంటాను, నీకు నోట్స్ నాకు కొంచెం ఉపయోగం ఉంది, రాసుకుంటాను, నేను ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటానని ఇచ్చింది అనుకోండి. ఆ నోట్స్ తీసుకొని వెళ్ళి దొంగతనం చేసేసి ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళడం ద్వారా ఆ అమ్మాయికి ఏమైనా యూజ్ అయిద్దా? ఏమీ యూజ్ అవ్వదు. అదే ఆ అమ్మాయికి ఏమైందంటే వసంత అనే అమ్మాయికి అదే కాలేజీలోనే వేరే బ్రాంచ్లో వేరే ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ అమ్మాయిని మోసం చేసి నోట్స్ తీసుకెళ్ళిపోయింది. ఆ నోట్స్ తీసుకెళ్ళడం ద్వారా ఆ అమ్మాయికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు అనమాట. అంటే ఏ క్లాస్లో అయితే మనం నోట్స్ తీసుకున్నామో ఆ క్లాస్లో వాళ్ళు మాత్రం వాడుకుంటే ఏమైద్ది, ఆ డేటా ఆ నోట్స్ చాలా యూస్ఫుల్ అయింది. పక్క క్లాస్ వాళ్ళు వాడుకుంటే ఏమైద్ది, యూస్ఫుల్ ఉండదు కదా. అంటే మన దగ్గర కూడా ఏముంటుందంటే మనం కూడా ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే క్లాస్ అనే దాన్ని బ్లూ ప్రింట్ అనేది రెడీ చేస్తాం కదా. ఆ బ్లూ ప్రింట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనకి ఏం చేస్తామంటే బోల్డ్ అంతమంది కస్టమర్స్ ఉంటారన్నమాట, బోల్డ్ అంతమంది ఉంటారన్నమాట. వాళ్ళలో ఎవరు వాడుకోవాలి, ఎవరు ఏ డేటాని వాడుకోగలరు, ఎవరు ఈ డేటాని వాడుకోలేరు అనేది కనుక మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్లాస్ క్రియేట్ చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మోడిఫైయర్ సహాయంతో ఏం చేస్తామంటే యాక్సెస్ మోడిఫైయర్ సహాయంతో ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం. అలా అచీవ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే దాంట్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ అని, ప్రైవేట్ అని, ప్రొటెక్టెడ్ అని ఉంటాయి. ఈ మూడిట్లో ఆ రూల్స్ అంటే ఏంటిది, వాటిని ఎలా ఇస్తాము, వాటిని ఎలా అప్లై చేస్తామనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో నేర్చుకుందాం అన్నమాట.
బట్ ఇక్కడ దాకా చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా మీనింగ్ రావాలి అంటే మనం ఏం చేద్దామంటే ఈ పబ్లిక్ అంటే ఏంటిది, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, అండ్ ప్రైవేట్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఏం చేద్దామంటే ఈ ఎంటైర్ క్వశ్చన్ మొత్తానికి కూడా ఏం చేద్దామంటే మీనింగ్ అనేది మీకు చెప్తాను. అప్పుడు దాకా మీకు ఏదైనా అర్థం కాలేదనుకో జస్ట్ దీన్ని వదిలేసేయండి. జస్ట్ మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో ఆ కాన్సెప్ట్ మీనింగ్ అనేది మీకే అర్థమైపోయింది అనమాట. ఓకే, దానికోసం నేను ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి నేను ఏం చేద్దామంటే ఒక క్లాసు, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ని ఎలా అప్లై చేస్తారు, వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఎన్క్యాప్సుల్ అనే కాన్సెప్ట్ని ఎలా అచీవ్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇక్కడికి నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ అనే దాన్ని డిఫైన్ చేద్దాం అనుకున్నాను. ఒక క్లాస్ అనేది కనుక డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తాం వసంత? క్లాస్ నేమ్ ఇవ్వాలి సార్. క్లాస్ నేమ్ అనేది ఏం ఇద్దాం, బాటిల్ ఇద్దాం. ఎందుకంటే మనం చేసిన ఎంటైర్ టాపిక్ అంతా బాటిల్ కాబట్టి బాటిల్ ఇచ్చాం. ఓకేనా, తర్వాత కాలన్. ఓకే, ఇప్పుడు స్టాటిక్ ప్రాపర్టీస్ ఇవ్వాలి. అట్లా ఏం చేద్దాం ఒకటి చెప్పు. కంపెనీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్లే. ఓకే దెన్ లేటర్ చాలు స్టాటిక్ ఫంక్షన్స్ ఒక ఫంక్షన్ చెప్తావా? డెఫ్ డిఎఫ్ వాష్ ఆఫ్ కాలన్ పెట్టి ఎంటర్. ఓకే సరే, ఎంటర్. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో వాషింగ్. ఇది మనం నేర్చుకున్నాం, అంటే ఒక క్లాస్ని డిఫైన్ చేయడం నేర్చుకున్నాం. ఆ క్లాస్ లోపల మనం ఇంకోటి ఏం నేర్చుకున్నాం, ఒక కన్స్ట్రక్టర్ అనే దాన్ని కూడా ఎలా క్రియేట్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. కన్స్ట్రక్టర్ని ఎలా క్రియేట్ చేస్తారు? డెఫ్ కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేస్తారు? డెఫ్ అండర్ స్కోర్ INIT అండర్ స్కోర్ రౌండ్ బ్రేసెస్ సెల్ఫ్ కాలన్ ఎంటర్ ప్రింట్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఇలా మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని ఏమంటారంటే, ఇక్కడ నేను ఏదైతే కోడ్ మీద స్క్రీన్ మీద కనపడుతుందో వీటిని ఏమంటారు, ఒక క్లాస్ డిఫైన్ చేయమని పిలుస్తారు అనమాట. ఓకే, కన్స్ట్రక్టర్ పెట్టేసి కూడా నేను ఏం చేశానంటే కాల్ చేశాను. కన్స్ట్రక్టర్ పెట్టి కూడా నాకు కన్స్ట్రక్టర్ కూడా ఉంది కదా అని రన్ చేస్తుంటే చూడండి నాకేం జరగలేదు అనమాట. అంటే మనం ఏదైతే రాసామో దీన్ని ఏమంటారంటే బ్లూ ప్రింట్ అని పిలుస్తారు. ఆ బ్లూ ప్రింట్ లోపల డిఫాల్ట్ కన్స్ట్రక్ట్ ఇచ్చినా కానీ నాకు ఏమైందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. ఎప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం అప్పుడు మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అంటే నాకు కన్స్ట్రక్టర్ అంటే అర్థమైంది. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ నేమ్ని వేరియబుల్కి అంటే చెప్పు, క్లాస్ నేమ్ ఏంటిది? బాటిల్ ఆఫ్. ఓకే, దాన్ని ఒక వేరియబుల్కి డిక్లేర్ చేయాలి. వేరియబుల్ ఏం చేద్దాం? బాటిల్ 1. ఓకేనా, లేటర్ ప్రింట్ స్టేట్మెంట్ ఇద్దాం. ఇంకా బాటిల్ 1 చేసి నేను ఏం చేస్తాను, రన్ చేస్తాను. నాకేమైందంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దీన్ని ఏమంటారు చెప్తున్నా అంటే రఫ్గా రాసేద్దాం. చెప్పి హ్యాష్ పెట్టేసి దీన్ని ఏమన్నాము, పేరెంట్ క్లాస్ అంటున్నాం, పేరెంట్ ఆబ్జెక్ట్. ఓకే, అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం, ఒక చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. ఒక చైల్డ్ క్లాస్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? చైల్డ్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తారు? క్లాస్ చైల్డ్ క్లాస్ నేమ్ ఇవ్వాలి సార్. కాపర్ బాటిల్ రౌండ్ బ్రేసెస్ లో పేరెంట్ నేమ్ ఇవ్వాలి. కాపర్ బాటిల్ ఓకేనా, రౌండ్ బ్రేసెస్ లో పేరెంట్ నేమ్ ఏంటిది? బాటిల్. ఓకేనా, తర్వాత ఏం చేయాలి? కాలన్ పెట్టాలి. పెట్టేస్తాను. లేక స్టాటిక్ ప్రాపర్టీస్ అనేవచ్చు, లేకపోతే ఫంక్షన్ ఇన్స్టెంట్ వేరియబుల్స్ అనేవచ్చు. నేను ఏం చేద్దాం, ఇన్స్టెంట్ వేరియబుల్ డిఎఫ్ మార్నింగ్ వాటర్ రౌండ్ బ్రేసెస్ పెట్టి
రౌండ్ బ్రేక్స్ కాలన్ పెట్టి ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. మార్నింగ్ వాట్ ఓకే రన్ చేస్తాను. సెల్ఫ్ నాకేమీ కాలేదన్నమాట. నాకేమైందంటే నాకేమైందంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ అయిపోయిందన్నమాట. ఓకే చైల్డ్ క్లాస్ క్రియేట్ అయిందో లేదో చూడాలనుకో ఎలా చూడొచ్చు అంటే మనం ఇక్కడ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసామో చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసామో చెప్పాలనుకో క్లాస్ అనేది డిఫైన్ చేసామో లేదో చెప్పాలనుకో ప్రింట్ ఆఫ్ అని రాసేసి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసాను. క్లాస్ నేమ్ ఏంది కాపర్ బాటిల్ ఇచ్చేసి మీరు రన్ చేయండి. ఏం జరిగిందో చూడండి. ఇది మీకు ఇప్పుడు అర్థమైంది అన్నమాట. అంటే ఏం అర్థమైంది కాపర్ బాటిల్ అని ఒక క్లాస్ అనేది ఏంటంటే క్రియేట్ అయిందని దాని మీనింగ్ అన్నమాట. అంటే మనం ఒక క్లాస్ క్రియేట్ చేసామో లేదో చెప్పాలనుకో ఎలా చెప్తారంటే ఇలా రాయడం ఇలా ప్రింట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తుంటే మనం ఏ క్లాస్ క్రియేట్ చేసామనేది మనకు అర్థమైపోయింది అన్నమాట. ఓకేనా ఇప్పుడు అలా నేను ఏం చేద్దాం అనుకుందంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు చూద్దాం. చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. కాపర్ బాటిల్ ఆఫ్ వేరియబుల్ కి డిక్లేర్ చేయాలి. కాపర్ 1 ప్రింట్ ఆఫ్ కాపర్ 1 ఇప్పుడు నాకేమైందంటే ఒక పేరెంట్ క్లాసు ఒక చైల్డ్ క్లాస్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా క్రియేట్ చేయడం ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. ఓకే అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఈ పేరెంట్ క్లాస్ లోపల నాకేముంది కన్స్ట్రక్ట్ ఉంది కదా ఆ కన్స్ట్రక్ట్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశారు పేరెంట్ క్లాస్లో. నాకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తావు సార్? సెల్ఫ్ పక్కన పారామీటర్స్ ఇవ్వాలి సార్. కలర్ కెపాసిటీ అంటే కొన్ని ఇద్దాం అనుకున్నాం సాఫ్ట్వేర్స్ లేటర్ సెల్ఫ్ డాట్ మనం ఇచ్చిన పారామీటర్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్. నెక్స్ట్ కెపాసిటీ కూడా సెల్ఫ్ డాట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు కెపాసిటీ. ఓకే అదే నేనేం చేస్తానంటే ఇదే మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్లో ఎట్లయితే మనము పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసేసామో అలానే నేను ఏం చేద్దామంటే చైల్డ్ క్లాస్లో కూడా ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఆధారంగా నాకు ఏం కావాలనుకున్నాను చైల్డ్ క్లాస్లో కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? డిఎఫ్ __ డాట్ సెల్ఫ్ కలర్ కెపాసిటీ. లేటర్ అయ్యే ప్రాపర్టీ పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీని చైల్డ్ క్లాస్ అప్లై చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము పేరెంట్ క్లాస్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తాం __ యూనిట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే రౌండ్ బ్రేసెస్ సెల్ఫ్ కలర్ కెపాసిటీ ఆ ప్రాపర్టీస్ అన్ని చేసామనుకో అప్పుడు మనకి ఏమవుతాయి అంటే చైల్డ్ క్లాస్లో ఉన్న రూల్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి చైల్డ్ క్లాస్లో రాసిన పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఏమవుతాయి ఇక్కడ ఉన్న దేనికి అప్లై అవుతాయి నాకు చైల్డ్ క్లాస్ కూడా నాకు ఏమవుతాయి అంటే ఇన్హెరిట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీసే కాకుండా చైల్డ్ క్లాస్లో మనం ఏం చేసాము స్టాటిక్ వేరియబుల్స్ని ఇన్స్టెంట్ వేరియబుల్స్ని మనం ఏం చేసామంటే చైల్డ్ క్లాస్కి ఎలా ఇన్హెరిట్ చేస్తామో చెప్పేసాం. అలానే పేరెంట్ క్లాస్లో ఉన్న పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో ఉన్న ప్రాపర్టీస్ని కూడా మనం ఏం చేసామంటే చైల్డ్ క్లాస్ కూడా మనం ఇన్హెరిట్ కనుక చేయాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తామంటే ఈ రూపంలో క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఇలా చేయడం
ఓకేనా. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ప్రాపర్గా అప్లై అయ్యి లేదో చూద్దాం అనుకున్నాను. నా దగ్గర ఉన్న పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటిదంటే ఎల్లో కలర్ ఇద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను, ఎల్లో అని ఇచ్చాను. దాని కెపాసిటీ ఎంత ఇచ్చాను అంటే 5 లీటర్స్ అని ఇచ్చాను. అదే నేను ఏం చేశాను, చైల్డ్ క్లాస్లో నేను ఏం చేద్దాం అంటే వేరే కలర్ అనేది ఇద్దాం. ఏ కలర్ అంటే రెడ్ అనేది ఇద్దాం అనుకున్నాను. రెడ్ అని చేస్తాను. కెపాసిటీ వచ్చేసరికి నేను ఏం చెప్పంటే 10 లీటర్స్ అని చెప్పాను. ఇలా మనం ఏం చేస్తామంటే పేరెంట్ క్లాస్ని చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారనేసి మనం నేర్చుకున్నాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? నో ఇష్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామో అదంతా మనకు తెలియాలంటే ఏం కావాలంటే ఈ ప్రాపర్టీస్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి లేకుండా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నేర్చుకునే కాన్సెప్ట్ అనేది మనం చేయలేమన్నమాట. అందుకని ఫాస్ట్గా చెప్పేసాను అనమాట. మీకు ఎవరికైనా అర్థం కాలేదనుకోండి, ఆల్రెడీ లాస్ట్ సెషన్ దాకా ప్రతిరోజు రీక్యాప్ చేసేసాను కాబట్టి ఆ వీడియోస్ కనుక మీరు తీసారనుకోండి, దీంట్లో మీరు ఏమవుతారంటే జెన్స్ అయిపోతారు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఎన్క్యాప్సులేషన్ అనేది నేర్చుకుందాం అనుకున్నాం. ఎన్క్యాప్సులేషన్ అనేది మనకు రావాలంటే ఏంటిదంటే, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమంటారంటే ఏదైనా మన దగ్గర డేటా కనుక ఉంది అంటే మన దగ్గర బోల్డంత డేటా ఉంటుంది. ఆ డేటాలో దేనికైతే సూటబుల్ డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఒక యూనిట్ రూపంలో స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. అంటే నాకు కాలేజీ ఉందన్నమాట. మా అమ్మాయి వసంత వాళ్ళది కాలేజీ రన్ చేస్తుంది అనమాట. ఈ అమ్మాయి రన్ చేస్తుంది. ఆ అమ్మాయికి ఏం ఇచ్చారంటే ఇంజనీరింగ్ పిల్లలు బోల్డ్ అంతమంది ఆ అమ్మాయి వాళ్ళ కాలేజీలో జాయిన్ అవుతా ఉన్నారనమాట. అలా జాయిన్ అవుతా ఉంటుంటే అందరు ఫస్ట్ ఇయర్ పిల్లలే అందరు చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారనమాట. అలా జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళందరినీ కూడా ఒకే క్లాసులో పెట్టిద్దా మా వసంత అనే అమ్మాయి? ఏనా మీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒకే క్లాస్లో ఉంచుతారా? కాదు కదా. వాళ్ళల్లో ఎవరైతే ఏ గ్రూప్ చదువుతారో ఆ గ్రూప్ వాళ్ళందరిని ఏం చేస్తారు ఒక రూమ్లో పెట్టడం. వేరే కోర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కోర్స్ వాళ్ళందరిని ఏం చేస్తారు ఒక గ్రూప్లో పెట్టడం అనేది చేస్తారు కదా. అలా ఎవరైతే ఒక కోర్సుకి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డేటా అనుకోవచ్చు. అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాకు సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా ఒక రూమ్లో పెట్టడాన్ని ఒక యూనిట్ అంటారు. అంటే మనకి కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక గ్రూప్లో పెట్టడం కనుక చెయ్యాలి అంటే పైథాన్లో దాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. అంటే మనం ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేటప్పుడు మన ఆబ్జెక్ట్ యొక్క సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క యూనిట్ రూపంలో స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఎన్క్యాప్సుల్ అంటే మీ అందరికి అర్థమైంది. ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మనం క్లాసు ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకున్నప్పుడు వాటిని కనుక మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకోవాలనుకో వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఎలా అప్లై చేస్తాము ఏంటిది అనేది తెలుసుకుంటే మనకి ఏమైందంటే ఎన్క్యాప్సులేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే మన దగ్గర ఏమున్నాయి అంటే బోల్డ్ అంత డేటా ఉంది, బోల్డ్ అంత ఆబ్జెక్ట్స్ ఉంది, బోల్డ్ అంత బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ మొత్తాన్ని కూడా ఎవరెవరు వాడతారు, ఎవరెవరు మాత్రమే వాడుకోగలరు, ఎలా యూజ్ చేసుకుంటారనే వాటిని ఏమంటారంటే యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ ఏంటిదంటే మనకు 3 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి పబ్లిక్ అని, రెండోది ప్రొటెక్టెడ్ అని, మూడో దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అని పిలుస్తారు. అంటే ఈ 3 యాక్సెస్ మాడిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఈ రూట్స్ అనే కాన్సెప్ట్లో ఎలా అచీవ్ చేస్తామనేది తెలుసుకుంటే మనకి ఏమైందంటే ఈ ఎన్క్యాప్సులేషన్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీన్ని ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే పబ్లిక్ అంటే ఏంటి అనేది చూద్దాం. పబ్లిక్ మెంబర్ అండ్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే పబ్లిక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట ఈ ఎన్క్యాప్సులేషన్. దానిలో ఎన్క్యాప్సులేషన్లో పబ్లిక్ అంటే ఏంటిదంటే మనం ఏం చేసాము, క్లాస్ అనేసి ఆబ్జెక్ట్స్ అనేసి మనం బోల్డ్ అన్ని క్రియేట్ చేసేసాం కదా. అంటే మనం యూత్ అనే ఒక కాన్సెప్ట్లో మనం ఏం చేసాము, ఒక బ్లూ ప్రింట్ని క్రియేట్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేసేసాం కదా. దీనిలో పబ్లిక్ అంటే ఏంటిదంటే ఎక్కడి నుండైనా సరే, అంటే మనం డిఫైన్ చేసిన క్లాస్ ఏదైతే ఉన్నాయో మనం ఏమేమి క్లాసెస్ డిఫైన్ చేసేసాము, పేరెంట్ క్లాస్ అని, చైల్డ్ క్లాసెస్ అని క్రియేట్ చేసేసాం కదా. పేరెంట్ క్లాస్ అయినా వాడుకోవచ్చు, చైల్డ్ క్లాస్ అయినా సరే ఏం చేస్తామంటే వాడుకోవచ్చు అనమాట. ఎవరైనా
ఎవరైనా సరే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న బ్లూ ప్రింట్ని కనుక ఎవరైనా సరే వాడుకోగలిగారనుకోండి, అలా వాడుకోవడాన్ని ఏమంటారంటే పబ్లిక్ మెంబరింగ్ అని పిలుస్తారనమాట. అంటే పబ్లిక్ అంటే ఏంటిదంటే మనం డిఫైన్ చేసిన బ్లూ ప్రింట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఎవరైనా సరే ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్లో అయినా వాడుకోవచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే ఏం చేస్తామంటే ఒక క్లాస్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్లాస్లో క్రియేట్ చేసిన డేటాని మనం ఏం చేస్తామంటే క్లాస్ బయట కనుక యూజ్ చేయడాన్ని ఏమంటారంటే పబ్లిక్ అని పిలుస్తారు. ఆ పబ్లిక్లో ఎవరైనా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం క్రియేట్ చేసిన డేటాని అని చెప్తారు అనమాట. అలానే ప్రొటెక్టెడ్ అంటే ఏందో చూద్దాం. ప్రొటెక్టెడ్ అంటే ఏంటిదంటే కెనాట్ యాక్సెస్డ్ అవుట్ సైడ్ ద క్లాస్. అంటే మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో బ్లూ ప్రింట్ క్లాస్ డిఫైన్ చేసుకున్నామో ఆ క్లాస్లో డిఫైన్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితిన్ ద క్లాస్లోనే వాడుకోవాలి తప్పితే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఏదైతే ఉందో సబ్ క్లాసెస్ అంటే వాటిని ఏమంటారంటే చైల్డ్ క్లాసెస్ అంటారు. అంటే మనం ఏదైతే క్లాస్ని క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాస్లో ఉన్న బ్లూ ప్రింట్ ఏదైతే బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకున్నామో ఆ బ్లూ ప్రింట్ని మనం ఏం చేసుకున్నామంటే క్లాస్లో అయినా వాడుకోవచ్చు, లేదంటే చైల్డ్ క్లాస్లో మాత్రమే మనం వాడుకోగలిగాం అనుకోండి, వీటిని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అని పిలుస్తారు అనమాట. ప్రొటెక్టెడ్ మోడిఫైయర్ అని పిలుస్తారు. అలానే మరొక దాని గురించి చూద్దాం. మరొకటి ఏంటంటే ప్రైవేట్ అంటే ఏంటి అని చూద్దాం. ప్రైవేట్ అంటే ఏంటంటే మనం ఏదైతే బ్లూ ప్రింట్ క్రియేట్ చేసామో ఆ బ్లూ ప్రింట్ని మనం ఏం చేస్తున్నామంటే వితిన్ ద క్లాస్లోనే కనుక మనం యూజ్ చేసుకోగలిగామనుకోండి, దానిని ఏమంటారంటే ప్రైవేట్ అని పిలుస్తారనమాట. ఎవరు ఎక్కడ వాడకుండా ఓన్లీ క్లాస్లో మాత్రమే మనం వాడుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అని పిలుస్తారు. ఈ పబ్లిక్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటిది అనేది మనకు తెలియదు కదా. ఈ మీనింగ్ అనేది జస్ట్ వింటే చాలు, ఇవన్నీ చాలా ఈజీ అనమాట. ఏంటిదంటే చూద్దాం. పబ్లిక్ అంటే ఏందో చూద్దాం. పబ్లిక్ అంటే ఏంటిదంటే మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తాం, ప్రాపర్టీస్ అనేవి రాస్తాం కదా కన్స్ట్రక్టర్స్. అంటే ప్రాపర్టీస్ మనం క్లాసుని డిఫైన్ చేసేటప్పుడు ఏవైతే మనం ప్రాపర్టీస్ రాస్తాం, ప్రాపర్టీస్ వేరియబుల్స్ ఏవైతే రాస్తామో, ఫంక్షన్స్ ఏవైతే రాస్తామో ఆ ఫంక్షన్స్ లోపల మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ అనేవి ఇస్తాం కదా. ఆ ప్రాపర్టీస్ ఏవైతే మనం ఇస్తున్నామో ఆ ప్రాపర్టీస్ని మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఆ ప్రాపర్టీస్ మనం ఏం చేస్తామంటే 3 రకాల పేరులతో ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా అచీవ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే పబ్లిక్ అనేసి, ప్రొటెక్టెడ్ అనేసి, ప్రైవేట్ అనేసి మనం ఏం చేస్తామంటే మనం డిఫైన్ చేసిన ప్రాపర్టీస్కి ఏం చేస్తామంటే మోడిఫైయర్స్ అనేవి ఇస్తారన్నమాట. అలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ పేరెంట్ క్లాస్ ఉందో ఈ పేరెంట్ క్లాస్లో ఉన్న ఇక్కడ పేరెంట్ ఇదేంటిది, దీన్ని ఏమంటారు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్ట్ ఉన్నాం కదా. ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్ట్ లోపల మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. కలర్ అని ఒక ప్రాపర్టీ, కెపాసిటీ అని ఒక ప్రాపర్టీ ఉన్నాయి చూడండి. ఈ ప్రాపర్టీస్కి మనం ఏం చేస్తామంటే కొన్ని పారామీటర్స్ అనేవి పాస్ చేస్తాం అనమాట. వీటిని పారామీటర్స్ అనకూడదు అనమాట, వాటిని మోడిఫైయర్స్ అంటారు. అంటే మనం ఎప్పుడైనా సరే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు దట్ మీన్స్ మనం ఏదైనా క్లాస్ డిఫైన్ చేస్తే ఆ క్లాస్ లోపల మనకి ఏముంది అంటే ప్రాపర్టీస్ ఉంటాయి కదా. ఆ ఉన్న ప్రాపర్టీస్కి మనం ఏం చేస్తామంటే కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి ఇస్తారనమాట. ఏంటిదంటే ఫస్ట్ మనం ఏదైతే ప్రాపర్టీ ఉన్నాయో, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాపర్టీస్కి మనం డాట్ మాత్రమే మెన్షన్ చేసి కనుక ఇచ్చామనుకోండి, దాన్ని ఏమంటారంటే పబ్లిక్ అని పిలుస్తారనమాట. అదే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఆ డాట్ పక్కన మనం ఏం చేస్తామంటే అండర్ స్కోర్ అని కనుక పెట్టామనుకోండి, ఈ అండర్ స్కోర్ అనే ప్రాపర్టీ కనుక చెప్తే దాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అని పిలుస్తారనమాట. అదే మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీ ముందర మనం ఏం చేసేస్తామంటే 2 అడ్డగీతలు కనుక పెట్టామనుకోండి, దీన్ని ఏమంటారు డబల్ అండర్ స్కోర్ అంటారు. అంటే డబల్ అండర్ స్కోర్ కనుక పెట్టారనుకోండి, దీన్ని ఏమని పిలుస్తారంటే దీన్ని ప్రైవేట్ అని పిలుస్తారు. అంటే మనం ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్ లోపల మనం ఏం చేస్తామంటే డాట్ మాత్రమే మెన్షన్ చేసామనుకోండి, దాన్ని పబ్లిక్ అంటారనమాట. అదే మనం ఆ ప్రాపర్టీ రాసేటప్పుడు మనం ఏం చేసామంటే దాని మీద ఒక అండర్ స్కోర్ మాత్రమే పెట్టామనుకోండి, దాన్ని ప్రొటెక్టెడ్ అంటారనమాట. 2 అండర్ స్కోర్లు పెట్టారనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అని పిలుస్తారనమాట. అంటే ప్రైవేట్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ప్రైవేట్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనం ఏదైతే ప్రాపర్టీ రాసాం, కలర్ అనే ప్రాపర్టీకి ఎక్కడైతే
ఇక్కడ డబుల్ అండర్ స్కోర్ పెట్టా అంటే ఈ ప్రాపర్టీని ఏమంటారంటే ప్రైవేట్ అంటారు. అంటే ఈ ప్రాపర్టీని ఎక్కడ వాడుకుంటారంటే మనము విత్ ఇన్ ద క్లాస్, అంటే క్లాస్లో మాత్రమే వాడుకుంటారు తప్పితే బయటికి వెళ్ళేసి ఎప్పుడు కూడా వాడుకోవడానికి ఉండదన్నమాట. అంటే దట్ మీన్స్ మనం విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే ఏం చేస్తామంటే యూజ్ చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ రాసిన ప్రాపర్టీని మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్కి మాత్రమే అప్లై చేస్తామన్నమాట. అంతేగాని వేరే ఒక ఆబ్జెక్ట్లో కనుక ఈ ప్రాపర్టీ కనుక పెట్టామనుకోండి, మనకి ఏమైంది అంటే ఆ వాల్యూ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. కావాలంటే ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం అది ఎలా చూస్తారు ఏంటి అనేది. మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి వీటి గురించి మనం ఏం చేద్దామంటే మరొకసారి క్లారిటీగా ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేసేద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే పబ్లిక్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటో చెప్పాను. బట్ మీకేం చెప్పానంటే ఈ రూల్స్ ఎలా అప్లై చేస్తారనే దాని గురించి మీకేం చేస్తానంటే టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్? Have a great day.